హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా డేస్ తర్వాత మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో యాక్చువల్లీ లేవడమే కాల్తో అయితే లేసాను. సో ఫ్రెండ్స్ కాల్ చేసి అయితే కాలేజ్కి వెళ్దామని చెప్పేసి కాల్ చేశారు. ఆల్మోస్ట్ 1 month అయింది నేను కాలేజ్ మొఖం చూడక. సో ఈరోజు అయితే ఫాస్ట్గా రెడీ అయిపోతే కాలేజ్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాను. కాలేజ్లోకి అయితే రీచ్ అయిపోయాను. సో ఇప్పుడైతే క్లాస్ వెతకాలన్నమాట. క్లాస్ ఎక్కడ ఉంటుందో కూడా మర్చిపోయి చాలా డేస్ అయింది. సో ఓకే, క్లాస్ అయితే దొరికింది మనకి. తెలుసు కదా గాయ్స్, యాజ్ యూజువల్ ఒక క్లాస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం అయితే టీ టైంకి వెళ్ళాల్సిన టైం వచ్చింది, కాఫీ తాగాల్సిన టైం వచ్చింది అనమాట. సో లేట్ చేయకుండా ఫాస్ట్ అయితే టీ టైంకి వెళ్ళిపోయాం నేను మా ఫ్రెండ్. ఒక కాఫీ వేసేసాకనైతే సో ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇంటికి వెళ్ళాకనైతే నేను మా మమ్మీ మా అన్న అయితే కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాం. లైక్ ఏం లేదు, అంత నార్మల్ టాపిక్స్ అయితే కొద్దిసేపు మాట్లాడుకున్నాం. సో మిడిల్ ఏమనిపించిందో మా లక్కీ కూడా మా దగ్గరికి వచ్చేసి కొంచెం టైం పాస్ అయితే చేశారు. కొద్దిసేపు లక్కీ అందరూ కూడా మాడుకున్నా. అలా కొంచెం టైం పాస్ చేశాకనైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అన్నారు. సో అలా అని చెప్పేసి నేను మమ్మీ అన్ననైతే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. సో వచ్చాకనైతే ఇక్కడ ఆంటీ అయితే మాకు కనిపించింది. ఆంటీకి ఆయి చెప్పేసి మా అందీప్ ఎదురుగా రెడీగా ఉన్నాడు. సో అందీప్ ఆయి చెప్పేసి అయితే మా కోయిరాల దగ్గరికి వెళ్ళిపోయాం. సో మా బుడ్డోడు వచ్చేసి కొంచెం చిన్నగానే ఉన్నాడు, ఇంకెప్పుడు పెద్ద అవుతాడు అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో కొంచెం డేస్ ఆగండి, దాని తర్వాత ఫేస్ రివ్యూ చేస్తాను, ఓకేనా. సో అక్కడ కొంచెం టైం పాస్ చేశాకనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అది దీక్ష వచ్చి ఉంటారు కదా. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో అక్కడికి వెళ్ళాకనైతే మా దీక్ష ఉంది అండ్ మా అచ్చు ఉంది అండ్ దీక్ష వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. సో తనతో కూడా కొంచెం మాట్లాడుకొని కొన్ని టైం స్పెండ్ చేసేసి అయితే అమ్మమ్మతో కూడా కొంచెం మాట్లాడేసి అయితే అక్కడ కొంచెంసేపు ఆల్మోస్ట్ ఒక ½ అవర్ టైం స్పెండ్ చేసి అయితే అక్కడ నుంచి అయితే మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయిపోయాం. సో ఇంటికి రాగానే మళ్ళీ అక్కడైతే వెల్కమ్ చెప్పేశాడు మా అందరికి. సో దాని తర్వాత మా మమ్మీ మిషన్ కొడుతుందంటే కొంచెం టైం పాస్ చేసేసి ముచ్చట పెట్టేసి అయితే సో మా మమ్మీ సీరియల్ చూస్తుంది. సో అలానే నాకు కూడా అలవాటు అయింది అనమాట. కొన్ని సీరియల్స్ నేను కూడా చూస్తున్నాను. సో బాగానే ఉంటాయి, పరంగా చూసుకుంటే సీరియల్ కూడా బాగానే ఉంటాయి గైస్. దాని తర్వాత మన రాఖీ బాయ్ అయితే ఒక చిన్న ఫంక్షన్ లోకి అయితే మనం ఇన్వైట్ చేశాడు. సో అన్న కూడా ఎలా వీక్ ఆఫ్ అని చెప్పేసి అన్న నేనైతే ఫంక్షన్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాడు. అక్కడ ఈవెంట్ కూడా మన ఉందేనంట. ఈవెంట్ గురించి కూడా నేను ముందు చెప్తాను, చూడండి. ఫైనల్లీ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. సో ఫంక్షన్ చూస్తుంటే మాత్రం బాగానే ఉంది, పెద్దనే భారీగానే ఉన్నట్టుంది. మనకు కూడా తినడానికి ఫంక్షన్ ఐటమ్స్ ఉంటాయని అనుకుంటున్నాను. సో నేను అక్కడికి వెళ్ళేలోపు అయితే మన రాఖీ బాయ్ అయితే చాలా బిజీ పనిలో ఉన్నట్టున్నాడు. సో సంథింగ్ బాగుంది అన్నమాట ఈవెంట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న డెకరేషన్స్ అవన్నీ అయితే వాడే చేస్తాడు అనమాట. సటన్ ప్రైస్ తీసుకొని చేస్తాడు, ఫ్రీగా కాదు. సో అక్కడ వెళ్ళేలోపు వాడు బిజీ ఉన్నాడు అని చెప్పేసి మనకు ఒక చెప్పేసి అయితే ఫుడ్ సెక్షన్ లోకి అయితే వెళ్ళిపోయాం. అంటే ఫుడ్ సెక్షన్ దగ్గరనే కదా మనం నేను ఉండేది అని చెప్పేసి ఫుడ్ సెక్షన్ ఎలా ఉందని చెప్పి చూద్దామని చెప్పి ఫుడ్ సెక్షన్ కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళాక ఐటమ్స్ చూస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సరే అని చెప్పేసి అదొకటి లైట్ గానే పెట్టుకున్నాను. సో ఇవైతే ఐటమ్స్ చూడండి. అండ్ అవి ఒక్కొక్కటి తినే లోపు అయితే మనకు చాలా సేపు పట్టింది. సో కడుపు కూడా చాలా ఫుల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళా మన రాఖీ బాయ్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిలోపు వాడు చాలా పెద్ద బిజీ పనిలో ఉన్నాడు, ఫోటోషూట్ లో ఉన్నాడు అన్నమాట. సో అది ఏందో నాకు తెలియదు సార్, నేను దీని మీద కామెంట్ చేయలేను. సో కావాలంటే దీని గురించి మళ్ళీ ఒక వీడియో తీయమంటే తీస్తాను, దీని గురించి డీటెయిల్ చెప్తాను. బట్ ఇప్పుడు మాత్రం ఇంతవరకు చెప్పగలను. అలా వంతుని కొంచెం మాట్లాడుకొని కొంచెం ఫన్ అయ్యాకనే అయితే అక్కడ నుంచి అన్న నేనైతే రిటర్న్ అయిపోయాం. సో మీరు ఇంతమందికి ఈవెంట్ అయితే చూసారు కదా. సో అది వచ్చేసేసి మన రాగ్యంద ఈవెంట్స్ అన్నమాట. సో మీకు అలాంటి ఈవెంట్స్ ఏమన్నా కావాలనుకుంటే మాత్రం మన బ్యానర్ అయితే పెడుతున్నాను. సో మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. సో మీరు అక్కడ కాంటాక్ట్ అయ్యేసి ఒకవేళ మీకు ఏదైనా మీ ఇంట్లో ఈవెంట్స్ ఉంటే చిన్నగా కానీ పెద్దగా కానీ ఇవ్వనా కానీ వాడు చేస్తాడు. సో ఒకసారి చెక్అవుట్ అయితే వేయండి. ఇఫ్ నచ్చితే మాత్రం కాంటాక్ట్ అయ్యేసి అయితే మేము ఆర్డర్ ఇచ్చుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి వాటి చేసిన లాస్ట్ ప్రాజెక్ట్స్ అయితే. సో ఇది గైస్ ఈ చిన్న వ్లాగ్ అయితే. సో నెక్స్ట్ వ్లాగ్ వెళ్దాం. అంటిల్ దెన్ బై. ప్లీజ్ ఈ వ్లాగ్ చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసుకోండి అండ్ ఎస్ఆర్ ఈవెంట్స్ మర్చిపోకండి, ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. అండ్ ఇది గైస్ వీడియో కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్ వెళ్దాం. అంటిల్ దెన్ బై.